సెలే బావిటే నోటి మాట రాకుండా అలా గమ్ముని కూకున్నాడా? అమ్మగారి మాటని కాదనకుండా సైలెంట్ గా కూర్చున్నారేమో. అలాగైతే రేపు నుంచి అడు మీసాలు తిప్పేస్తాడు కదేంటి? ఏమో అన్నయ్య. వదినా, ఒకసారి ప్రమీళతో కూడా చెప్పడం మంచిదేమో. ఎస్ సిస్టర్, షీ ఫీల్స్ బ్యాడ్. ఎందుకు బ్యాడ్గా ఫీల్ అవుతుంది? తన నెత్తి మీద భారం దిగిపోయినందుకు రిలీఫ్గా ఫీల్ అవుతుంది. అత్తయ్య గారి డిసిషన్ చాలా కరెక్ట్. బ్రో, మీరు సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోండి. ఇషిక, అది పెద్దవాళ్ళు డిసైడ్ చేస్తారు. నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు? పెదనాన్న, మీరే ఆలోచించి చెప్పండి. నేను ఒకసారి ప్రమీలతో మాట్లాడాలి. అవసరం లేదు. ప్రతిసారిలాగా ఈసారి మీ మాట సాగదు. నిన్న జరిగిన పొరపాటు మళ్ళీ జరగకూడదంటే ప్రమీళ బయటికి వెళ్ళకూడదు, అంతే. వీరు, నువ్వు బయలుదేరు. నా బాధ్యత నిర్వర్తించడంలో నేను గెలవాలని దీవించండి. ఆల్ ది బెస్ట్ వీరు. వెళ్ళొస్తాను అత్తయ్య గారు. ఆగండి. అన్నయ్య, సార్ గేమింగ్ ఇప్పుడే స్టార్టింగ్ చేశారు. నాకు అర్థమైపోయినదే. బావ బాడీ లాంగ్వేజ్ లోని సెపరేట్ డైలాగ్ డెలివరీ ఉంటుందా? ఎక్కడికి వెళ్తున్నారండి? అత్తయ్య గారు నన్ను సూపర్ మార్కెట్ రెస్పాన్సిబిలిటీ తీసుకోమన్నారు, అందుకే వెళ్తున్నాను. అవునా? ఇవాళ సూపర్ మార్కెట్ బాధ్యతలు తీసుకోమంటే సరే అన్నారు. రేపు వంట పని ఇంటి పని చేయమంటే చేస్తారా? ఏం మాట్లాడుతున్నావు ప్రీతి? ఈ కుటుంబానికి సంబంధించిన వ్యాపారాలన్నీ ఈ కుటుంబ వారసులే చూసుకుంటారు. మీకు వాటితో సంబంధం లేదు. అయినా ఒక్కసారి నిర్ణయం తీసుకున్న తర్వాత పరిస్థితులను బట్టి మార్చుకుంటూ పోతే ఆ నిర్ణయాలకి విలువ ఉండదండి. ప్రీతి, నువ్వు కూడా ఏంటి మీ కుటుంబం మా కుటుంబం అని వేరు చేసి మాట్లాడుతున్నావు? మాకు కొడుకైనా అల్లుడైనా వీరుయే కదా. తన బాధ్యత తీసుకుంటే తప్పేంటి? అమ్మా, కొడుకుతో సమానమైన ప్రేమని అల్లుడికి పంచితే తప్పులేదు, కానీ ఆస్తుల్ని అధికారాల్ని పంచకూడదు. అది ఇంటి అల్లుడిగా ఆయనకే చిన్నతనం. అదేంటోదినా, అల్లుడికి గౌరవం ఇచ్చి బాధ్యతనిస్తాను అంటే నువ్వొద్దంటావేంటి? ఇషిక,
ఇది నాకు నా భర్తకి సంబంధించిన విషయం. నువ్వు జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిది. అర్థమైందిగా, ఇప్పుడైనా నోరు మూసుకొని కూర్చో. అసలేమైందే నీకు? ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నేను క్లారిటీగానే మాట్లాడుతున్నానమ్మా, మీకే అర్థం కావట్లేదు. నిన్న ప్రమీల వదిన వల్ల ఏదో పొరపాటు జరిగిందని తన్ని నాన్న మాటలని ఇంట్లో కూర్చోబెట్టావు. రేపు నా భర్త వల్ల ఏదైనా పొరపాటు జరిగినా మీరంతా ఏదో ఒకటి అంటారు కదా. నా భర్త అలా మాటలు పడ్డం నాకిష్టం లేదు. ఎందుకు ప్రీతి ఇలా మాట్లాడుతుంది? ఏమైంది తనకి? వీరుని ఎవరైనా ఎందుకంటారు? ఎందుకనరు? ఆయన కూడా మనిషే కదా, ఆయన కూడా పొరపాట్లు చేస్తారు కదా, అప్పుడైనా అనరా? ఇదంతా అనవసరం అమ్మా. నా డెలివరీ అయ్యే వరకు ఇక్కడే ఉండి ఆ తర్వాత మేము సపరేట్గా వెళ్ళిపోతాం. ఎందుకలా అంటున్నావు ప్రీతి? నిన్నెవరైనా ఏమైనా అన్నారా? అలాంటిదేం లేదు నాన్న. నాకు పుట్టబోయే బిడ్డకి నాన్న ఎల్లరికపోలేడని చిన్న ఫీలింగ్ కూడా కలగకూడదు, అందుకే అంటున్నాను. ప్రీతి, నేనేమంటున్నానంటే నేనేం వినదలుచుకోలేదమ్మా. మా ఆయన సూపర్ మార్కెట్కి వెళ్ళడంటే వెళ్ళడంతే. అసలు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వవా? నేను చెప్పేది పూర్తిగా వినకపోతే నా మనసులో ఉన్న బాధ నీకెలా అర్థం అవుతుంది? నిన్న కూడా మీరు ప్రమీలకు మాట్లాడే అవకాశం ఇవ్వలేదు కదా పెద్దమ్మా. మరి తన బాధేంటో మీకెలా అర్థమవుతుంది? అది లెక్క బావ మజాక. వేళ కాని వేళలో పరాయి మగాడి బైక్ మీద వచ్చిందని తనని అనరాని మాటలన్నారు. పరాయి మగాడితో మాట్లాడ్డానికే భయపడే తాను అలా ఎందుకొచ్చిందో ఒక్కసారైనా ఆలోచించారా? హా సార్, వెళ్ళి ప్రమీలను తీసుకురా. అలాగే సార్.